బ్లాక్ బేస్ అంటే ఎలుగుబంట్లు. ఇవి చూడటానికి ఎక్కువ స్పీడ్‌తో పరిగెత్తలేవేమో అని అనుకుంటాం. కానీ నిజానికి అవి 48 కేఎంపీహెచ్ స్పీడ్ అండ్ అంతకంటే ఎక్కువ స్పీడ్‌తో కూడా పరిగెత్తగలవు. ఈవెన్ వరల్డ్ ఫాస్టెస్ట్ రన్నర్ అయిన హుసేన్ బోల్ట్ యొక్క టాప్ స్పీడ్ 44 కేఎంపీహెచ్ మాత్రమే. అంతేకాదు ఎలుగుబంట్లు 100 అడుగుల చెట్టును కూడా సింపుల్‌గా నిమిషాల్లో ఎక్కగలవు. అండ్ ఇంకో విషయం ఏంటంటే చాలా కార్టూన్స్‌లో చూపించినలాగే ఎలుగుబంట్లు నిజంగానే తేనెను తినటానికి ఇష్టపడతాయి. ఇండోనేషియాలోని బాలీలో ఉలువాడ్డు అనే హిందూ ఆలయం ఉంది. ఇది మంచి టూరిస్ట్ ప్లేస్ కూడా. అయితే ఇక్కడ మెకాక్యూస్ అనే ఒక రకమైన మంకీస్ ఉంటాయి. అవి ఫుడ్ కోసం ఒక టెక్నిక్ నేర్చుకున్నాయి. అదేంటంటే అక్కడికి చాలా మంది విజిట్ చేయడానికి టూరిస్టులు వస్తారు కదా! వారిలో ఎవరైతే కొంచెం సెన్సిటివ్‌గా భయపడుతూ డిస్ట్రాక్టెడ్‌గా ఉంటారో వాళ్ళని ఇవి టార్గెట్ చేస్తాయి. అంటే ఏం చేస్తాయంటే వాళ్ళ దగ్గర వాల్యుబుల్ ఐటెమ్స్ ఏమేమి ఉన్నాయా అని చూస్తాయి. ఒకసారి ఇవి డిసైడ్ అయ్యాక ఆ పర్సన్ నుంచి వాలెట్ గాని, స్మార్ట్ ఫోన్ గాని, కెమెరా గాని ఇలాంటి ఏవైనా ఖరీదైన వస్తువులుంటే దొంగతనం చేస్తాయి. ఇవి ఎంత తెలివైనవంటే ఏ వస్తువుని దొంగిలిస్తే దానికోసం ఆ పర్సన్ ఎంత పానిక్ అవుతూ తిరిగి తీసుకోవాలని ట్రై చేస్తున్నారనేది గమనించి ఎక్కువగా బ్లాక్‌మెయిల్ చేస్తుంటాయి. అయితే వీటిని పావంగానే ప్రొఫెషనల్ మంకీ హ్యాండ్లర్స్ కంట్రోల్ చేస్తున్నారు. నిజానికి చిరుతపులులు ఎక్కువసేపు పరిగెత్తలేవు. ఈవెన్ అవి వాటి ఫుల్ స్పీడ్‌తో 1 కిలోమీటర్ కూడా పరిగెత్తలేవు. ఆఫ్‌కోర్స్ అవి 98 కేఎంపీహెచ్ స్పీడ్‌ను జస్ట్ 3 సెకండ్స్‌లోనే అచీవ్ చేయగలవు. కానీ అవి ఫాస్ట్‌గా పరిగెత్తుతున్నప్పుడు 15 సెకండ్స్‌లోనే వాటి బాడీ టెంపరేచర్ 109 డిగ్రీ ఫారెన్‌హీట్స్‌కి చేరుకుంటుంది. అవి ఇంక అక్కడే ఆగిపోతాయి. అంతే వాటి సామర్థ్యం అంతవరకే. మనం ఆకలితో ఏదైనా రెస్టారెంట్‌కి వెళ్లి ఫుడ్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత, మనం కోరిన ఆహారం కాకుండా వేరే ఫుడ్ ఐటెమ్స్ సర్వ్ చేస్తే మనకు వెంటనే కోపమొస్తుంది కదా! కానీ జపాన్‌లోని టోక్యోలో రెస్టారెంట్ ఆఫ్ మిస్టేకెన్ ఆర్డర్స్ అనే హోటల్ ఉంది. ఈ హోటల్‌లో మనం ఆర్డర్ ఇచ్చిన ఫుడ్ ఐటెమ్స్ కాకుండా వేరే డిషెస్‌ని సర్వ్ చేస్తారు. దానికి కారణం ఈ హోటల్‌లో సర్వ్ చేసే వెయిటర్స్ అంతా కూడా డెమెన్షియా అనే వ్యాధితో బాధపడే పేషెంట్లు. డెమెన్షియా అంటే వయసు పెరిగే కొద్దీ చాలా మందిలో బ్రెయిన్ కండిషన్ డ్యామేజ్ అయ్యి మెమరీ పవర్, థింకింగ్ పవర్ కోల్పోతారు. సో, వాళ్ళు వాళ్ళ యాక్టివిటీస్ కూడా సరిగ్గా చేసుకోలేరు. మెమరీ లాస్ అవ్వడం వలన వాళ్ళకేది సరిగ్గా గుర్తుండదు. అలాంటి వాళ్ళందరూ కూడా ఈ రెస్టారెంట్ ఆఫ్ మిస్టేకెన్ ఆర్డర్స్ అనే హోటల్‌లో సర్వర్‌లుగా ఉంటారు. కాబట్టి మనం ఏదైతే ఫుడ్ ఐటెమ్స్ తీసుకురమ్మని వాళ్ళకి చెబుతామో అది మర్చిపోయి వేరే ఫుడ్ ఐటెమ్స్ తీసుకొస్తారు. మనం ఆర్డర్ ఇచ్చిన ఫుడ్ ఐటెమ్ కాకుండా ఏ డిష్ వస్తుందో అసలు గెస్ చేయలేం. అలా ఈ హోటల్‌లో దాదాపుగా 37% ఆర్డర్‌లు తప్పుగా సర్వ్ చేస్తారంట. రాంగ్ డిష్ తీసుకొచ్చినా సరే ఇక్కడికొచ్చే కస్టమర్‌లు హ్యాపీగానే వాటిని తీసుకొని తింటారంట. అయితే అసలు ఇదంతా ఎందుకంటే జపాన్ దేశంలోని జనాభాలో దాదాపు 29% ప్రజలు 65 సంవత్సరాలు పైబడిన వారే ఉన్నారు. సో, వాళ్ళకి డెమెన్షియా వ్యాధి గురించి అవేర్‌నెస్ తీసుకురావడం కోసం ఇలా ప్లాన్ చేశారు. కింగ్స్ కాలేజ్ లండన్‌కి చెందిన సైంటిస్టులు టీత్ పై ఉండే ఎనామెల్ గురించి రీసెర్చ్ చేస్తున్నారు. అయితే ఈ సైంటిస్టులు కెరాటిన్ అనే ప్రోటీన్ ఈ ఎనామెల్‌ని రిపేర్ చేయగలదని కనుక్కున్నారు. మరి కెరాటిన్ అనే ప్రోటీన్ ఎక్కడుంటుందో తెలుసా? ఎక్కువగా హెయిర్‌లో ఉంటుంది. అంటే యానిమల్ హెయిర్‌తో టూత్ పేస్ట్‌ని తయారు చేయాలనేది వీళ్ళ ఐడియా. ఏంటి డిస్గస్టింగ్‌గా ఉందా? కానీ ఇది మన పళ్ళ మీద ఉండే యానామెల్ కొంచెం పోయినా నర్వ్ ఛానెల్స్ అనేవి ఎక్స్‌పోజ్ అవుతాయి గదా! వాటిని సీల్ చేసి వాటిపై లేయర్‌గా ఫార్మ్ అవుతుంది. అంటే ఆ సైంటిస్టులు చెప్పేదాని ప్రకారం మనం ఇకపై బొజ్జులో పేస్ట్ చూడబోతున్నాం. ఒక మనిషి గుండె ఒకసారి కొట్టుకుంటే సుమారుగా 70 ఎంఎల్ బ్లడ్‌ని పంప్ చేస్తుంది. ఆ అమౌంట్ ఆఫ్ బ్లడ్‌ని స్ట్రోక్ వాల్యూమ్ అంటారు. అయితే ఈ ప్రపంచంలోనే అతిపెద్ద జీవి అయిన నీటి తిమింగలం గుండె ఒక బీట్‌కి సుమారుగా 220 నుండి 227 లీటర్ల వరకు రక్తాన్ని పంప్ చేస్తుందంట. అంటే ఒక వాటర్ ట్యాంక్ పూర్తిగా నిండిపోవడానికి సరిపడా బ్లడ్‌ని ఒక బీట్‌లోనే పంప్ చేస్తుంది. అంటే దాని గుండె అంత పెద్దగా ఉంటుందన్నమాట. అలాగే నీటి తిమింగలం హార్ట్ బీట్ దాదాపుగా 3 కిలోమీటర్ల దూరం వినిపిస్తుందంట. అంతేకాదు మొత్తం జంతు ప్రపంచంలో అతిపెద్ద సౌండ్ చేసే జీవి కూడా ఈ నీటి తిమింగలమే. సన్‌రైజ్ అండ్ సన్‌సెట్ రెడ్ అండ్ ఆరెంజ్ కలర్‌లో ఎందుకుంటుందో తెలుసా? సన్ నుండి వచ్చే కాంతి అట్మాస్ఫియర్‌లో ఉన్న మాలిక్యూల్స్ నుండి ప్రయాణిస్తూ 7 రంగుల్లో విడిపోతుంది. అయితే ఆ 7 కలర్స్‌లో బ్లూ కలర్ ఎక్కువగా స్కాటర్ అవ్వడం వల్ల మనకి ఆకాశం బ్లూ కలర్‌లో కనిపిస్తుంది. ఆ విధంగా ఉదయం గాని, సాయంత్రం గాని సూర్యుని కాంతి కొంచెం ఎక్కువ దూరం నుంచి వస్తుంది. అలా దూరం పెరగడం వల్ల బ్లూ లైట్ బాగా స్కాటర్ అయిపోయి మాయమైపోతుంది. కానీ రెడ్ అండ్ ఆరెంజ్ లైట్ మాత్రం తక్కువ స్కాటర్ అవ్వడం వలన ఎర్త్‌పై ఉన్న మనకి రెడ్ అండ్ ఆరెంజ్ కలర్స్ మన కంటికి ఎక్కువగా కనిపిస్తాయి. మరి చంద్రుడు ఒక్కోసారి ఎరుపు రంగులో ఎందుకుంటాడో తెలుసా? చంద్రుడు ఇలా ఎర్రగా కనిపించడానికి కారణం ఎర్త్ అట్మాస్ఫియర్‌లో ఉన్న పార్టికల్స్. మనం సరిగ్గా గమనిస్తే హొరైజన్‌లో ఉన్నప్పుడు చంద్రుడు మరియు సూర్యకాంతి మన కంటికి చేరాలి. అంటే ఎక్కువ దూరం ప్రయాణించాలి. అంటే ఎక్కువ అట్మాస్ఫియర్‌ని దాటి రావాలి. సూర్యుడి కాంతి చంద్రుడిపై పడి భూమి వైపు రిఫ్లెక్ట్ అవుతుంది. అందుకే మూన్ ఒక్కోసారి రెడ్ కలర్‌లో కనిపిస్తుంది. ఈ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి రూ. 200 మూవీ టికెట్‌తో రూ. 65,000 సంపాదించాడు. ఎలా అని ఆశ్చర్యపోతున్నారా? అయితే వినండి. బెంగుళూరులో అభిషేక్ అనే వ్యక్తి 'శ్యామ్ బహదూర్' అనే సినిమాని చూడటానికి ఐనాక్స్‌కి వెళ్ళాడు. అయితే మూవీ 4కి స్టార్ట్ అవ్వాలి. సో, రన్ టైమ్ అండ్ ఇంటర్వెల్ టైమ్ చూసుకున్న 7కి కంప్లీట్ అవ్వాలి. సో, అప్పుడు తన వర్క్‌కి లేట్ అవ్వకుండా స్టార్ట్ అవ్వొచ్చని ప్లాన్ చేసుకున్నాడు. కానీ మూవీని 4కి కాకుండా 4:25కి స్టార్ట్ చేశారు. అందుకని సినిమా చూడటం కంప్లీట్ అయ్యేసరికి లేట్ అయిపోయింది. ఈ 25 మినిట్స్ లేట్‌కి కారణం యాడ్స్ మరియు వేరే మూవీ యొక్క ట్రైలర్స్‌ని ప్లే చేయడం. దీంతో కోపం తెచ్చుకున్న అభిషేక్
అభిషేక్ ఐనాక్స్ మరియు బుక్ మై షోపై కేసు వేశాడు. కోర్టు తీర్పు కూడా అతనికి ఫేవర్‌గా వచ్చింది. ఏమనంటే అభిషేక్ టైమ్‌ని ఐనాక్స్ వేస్ట్ చేసిందని రూ. 50,000, మెంటల్ స్ట్రెస్‌కి రూ. 5,000 అండ్ లీగల్ ఎక్స్‌పెన్సెస్‌కి రూ. 10,000 ఇలా మొత్తం రూ. 65,000 ఐనాక్స్ పే చేసింది. ఈ అమౌంట్ అభిషేక్‌కి దక్కిన కంపెన్సేషన్. అలాగే ఐనాక్స్‌కి దాదాపు రూ. 1,00,000 ఫైన్‌తో పాటు ఈసారి మూవీ స్టార్ట్ అయ్యే 10 నిమిషాలు ముందుగా గానీ లేదా ఇంటర్వెల్ టైమ్‌లో గానీ మాత్రమే యాడ్స్ లేదా వేరే మూవీ ట్రైలర్స్‌ని వేయాలని స్ట్రిక్ట్ వార్నింగ్ కూడా కోర్టు ఇచ్చింది. అసలు గాలి మనకు ఎందుకు కనిపించదో తెలుసా? మన చుట్టూ ఎల్లప్పుడూ ఉండే గాలిని మనం ఎందుకు చూడలేకపోతున్నాం అని తెలుసుకోవాలంటే, ముందు మన కళ్ళు అన్నిటిని ఎలా చూడగలుగుతున్నాయి అనే విషయం తెలుసుకోవాలి. మన కళ్ళు ఏదైనా ఒక ఆబ్జెక్ట్‌ని చూడాలంటే, ఆ ఆబ్జెక్ట్ పైన కాంతి ఉండాలి. ఆ రిఫ్లెక్ట్ అయిన కాంతి కంటి లోపల ఉన్న రెటీనాపై పడటం వలన మనకి అది కనిపిస్తుంది. అయితే మనకి మ్యాటర్ ముఖ్యంగా 3 రకాలని తెలుసు కదా! సాలిడ్, లిక్విడ్ అండ్ గ్యాస్ స్టేట్స్. అందులో సాలిడ్ అండ్ లిక్విడ్ కంటే గ్యాస్‌లోని కణాలు చాలా దూరంగా ఉంటాయి. గాలి ముఖ్యంగా ఆక్సిజన్ అండ్ నైట్రోజన్ అనే గ్యాస్‌లో నిండి ఉంటుంది. ఈ గ్యాస్‌లోని కణాల మధ్య దూరం ఎక్కువ ఉండటం వలన కాంతి అనేది వాటి పైన పడకుండా వాటి మధ్యలో నుంచి వెళ్ళిపోతుంది. అందువల్లే గాలి మనకు కనిపించదు. సచిన్ టెండూల్కర్ గారు తన ఇన్ని ఇయర్స్ ఆఫ్ కెరీర్‌లో ఒక్క సరోగేట్ యాడ్ కూడా చేయలేదు. ఎన్నో గుట్కా కంపెనీస్ పెద్ద మొత్తంలో అమౌంట్‌ని ఆఫర్ చేసినప్పటికీ వాటిని ప్రమోట్ చేయనని చెప్పి సింపుల్‌గా రిజెక్ట్ చేశారు. అలాగే 1996లో క్రికెట్ వరల్డ్ కప్ సమయంలో విల్స్ అనే సిగరెట్ కంపెనీ స్పాన్సర్‌గా ఉంది. కానీ సచిన్ టెండూల్కర్ గారు మాత్రం ఈ వరల్డ్ కప్ సమయంలో ఆ బ్రాండ్ తాలూకు లేబుల్‌ని బ్యాట్ మీద లేకుండానే గేమ్‌ని కొనసాగించారు. అంతేకాదు 2010లో యూబీ అనే బెవరేజెస్ కంపెనీ వాళ్ళ బ్రాండ్‌ని ప్రమోట్ చేయమని ₹20,00,00,000 ఆఫర్ చేశాయి. కానీ ఆ ఆఫర్‌ని కూడా సచిన్ టెండూల్కర్ గారు రిజెక్ట్ చేశారు. ఐపీఎల్‌లో కూడా యాన్యువల్ కమర్షియల్స్ మీద వచ్చే ప్రమోషన్స్‌లో కూడా పార్టిసిపేట్ చేయలేదు.